ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇంటికొచ్చాను. ఆ ద్రోహం మర్చిపోయి నువ్వు చేసే చిన్న చిన్న సహాయాలకి త్యాగాలకి మురిసిపోయి నీతో కలిసి బతికేస్తానని కలలు కనుకు. నువ్వు కట్టిన ఈ తాళికి నేనిచ్చే గౌరవం మా అన్నయ్య కోసం మాత్రమే. ఎరా చిరు, థమ్స్అప్ తాగుతావా? రే ఎగతాళిగా ఉండదా ఏమే? నువ్వు ఉండరా, వాడు అసలే బాధలో ఉన్నాడు. అయినా ఇలా జరిగిందేంటి మచ్చా? ఎందుకు రజ్జాలు చూపిస్తాడారు? ఇప్పుడేమై ఉండదని? అదేంటి అలా అంటావు? ప్రపోజ్ చేయడం కోసం ఊర్లో కరెంట్ అంతా తీసిస్తాం కదా. అసలు ఆ సెటప్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? కష్టపడితే కష్టపడ్డాం రా, కనీసం దాని వైపు చూడని కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అదే బాధేస్తుందిరా. ఎరా, కనీసం చూడని కూడా చూడలేదా? రేయ్ మెట్టు తీసుకుని కొడతాను. ఎరా నకరాలు చేస్తాడారా మీరు? అసలు ఇదంతా మీ మూలంగానే వచ్చుండదురా. అసలు నేనేంద్రా ఓ ఎంబడి తిరగడం ఏంది? నా మానా నేనుంటే మీరే కదా. రే మచ్చా, ఆ పాప నేను ఇష్టపడతా ఉండదే, ఎట్టాగో నీ భార్య కదా, ప్రేమించరా, ప్రపోజ్ చేయరా, అది ఇదని చెప్పుండరు. ఆ మేడ్రు నన్ను ఏదో ప్రేమిస్తూ ఉండదు, ఎమ్మి నా కోసం ఏదో త్యాగాలు చేస్తూ ఉండదని నేనే పొరపాటు పడ్డాను. అసలు చిరంజీవి గారి లెవెల్కి పోయిపోయి ఆ మేటర్కి ప్రపోజ్ చేయడం ఏంద్రా? మీరు చెప్పినారనుకో నాకు బుద్ధి ఉండబల్లా. మిమ్మల్ని కాదురా, నన్ను మెట్టి తీసుకుని కొట్టుకోవాలా? సర్లేరా మచ్చా, ఏదో ఫస్ట్ టైం ఇలా ఫెయిల్ అయింది, ఇంకోసారి ట్రై చేయమచ్చా. రేయ్ మళ్ళీ గనక ఇట్లాంటి సలహాలు ఇచ్చినావు అనుకో ఊరి చివరి దాకా ఉరికించి కొడతాను. అయినా నా మీద మనసు లేనప్పుడు ఆ పాప మీద నేను మాత్రం ఎందుకురా మనసు పడాలా? ఛే, నేనంటే ఇష్టం లేనిదేంది? నేనే కావాలనుకుంటే 100 మంది లైన్లో నిలబడతారు. అట్లాంటి కథలన్నీ వద్దనుకునే దూరంగా ఉండాను కాబట్టే ఈ చిరంజీవి గాడు ఆ రామబండు చిరంజీవి మాదిరే ఉండిపోయినాడు. మధ్యలో అనవసరంగా తగులుకున్నాను రా. అసలు మీరు రెట్టబోతే నాకేమి, నేనెందుకు తాళి కట్టాలా? రేయ్, తాళి కట్టేసో అయిపోయింది, ఇంకా విషయం గురించి ఎందుకురా? లేదు మచ్చా, ఈ మీటర్ మాదిరి ఆడాలుంటారు చూసినావా, వాళ్ళకంతా నిజాయితీగా ఇష్టపడినా, వాళ్ళ కోసం కష్టపడినా మతికి తీసుకోర్రా. అయినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను బతికేదేంద్రా? చిరంజీవి గారు ఎప్పుడు సోలోనే. నా కోసం బతుకుతాను, నా అలాగే బతుకుతాను. సర్లేరా, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు, కనీసం ఒక పెగ్గనయ్యి తీసుకోరా. రేయ్ ఎట్టగిపిస్తున్నా నీకు? నీ బాధ మాకు అర్థమైందిరా, ఈ పెగ్గు తాగు మామా. సారీ మచ్చా, సారీ. ఇన్స్పెక్టర్ ఏం కాలేదుగా, నేనేమన్నా మందు తాగినానా ఏమే? ప్యాంటు మీదే కదా పడింది. అయినా ఎమ్మేమన్నా ఆకాశం నుంచి ఊడిపండాదా ఏమే? అప్సరాసా దేవకన్య? ఆ పాప కోసం నేను పోయి తాగడానికి? రేయ్ ఈ పొద్దు చెప్తాను, ఇక మీద ఎవ్వరి కోసం ఈ చిరంజీవి మారడు. ఎప్పుడు మాదిరే వాడి కోసమే ఉంటాడు, వాడిలానే ఉంటాడు. రాజులాగా బతకడం మానేసి ఈ ప్రేమలు ప్రపోజల్లని మీరు చెప్పిన మాటలు వినేసి పిచ్చోడి మాదిరి తిరగడమేమి? ఆ పాప కోసం నేను కష్టపడ్డమేమి? ఇక ప్రేమ అవసరం లేదు, ఆ పాప నాకు అవసరం లేదు.
వాళ్ళ కోసం వీళ్ళ కోసం మారి తప్పు చేసినాననే ఇప్పుడు అర్థమై ఉండదు. మళ్ళా చెప్తాండా, ఇక మీదటి చిరుగాడు వాడి మాదిరే ఉంటాడు, వాడి కోసమే ఉంటాడు. మెడ విరిగిద్దేమో చూసుకో. నా మెడ నా ఇష్టం, ఇరగతాదో ఓడతాదో నీకు అవసరమా? ఏంటి స్మెల్ వస్తుంది? పక్కింట్లో స్మెల్ వస్తాండది, వాకిట్లో పిల్లి ఎదురు వస్తాండది అని నన్ను అడుగుతావేమి? పోయి వాళ్ళని అడుక్కో. నేను చెప్పేది పక్కింట్లో నుంచి వస్తున్న వాసన గురించి కాదు, నీ వంటి నిండా వస్తున్న మందు వాసన ఏంటా అని అడుగుతున్నాను. వస్తా ఉండదా? నాకేం రావట్లేదే. తప్పు చేసిన వాడికి తప్పు తెలియనట్టు తాగిన వాడికి వాసన కూడా రాదేమో. ఏ మళ్ళీ తాగడం మొదలు పెట్టావా? ఓ మీటరు, ఏంది నువ్వు? నేను తాగినానా లేదా అనేది అది నా ఇష్టం, నీకు చెప్పాలనా ఏంది? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ దగ్గర వస్తున్నా వాసనే చెప్తుంది నువ్వు తాగావని. బా సైంటిస్టు వచ్చి కనిపెట్టేసి ఉండదు నేను తాగేసినానని. పోయి పని చూసుకోపో. మానేసావు కదా, మళ్ళీ మొదలు పెట్టడం అవసరమా? మారవా నువ్వు? ఎందుకు మారాలా? దేనికోసం మారాలా? మారు అని నా జీవితం నాశనం చేసి పడేసినారు కదా. ఎవరు నాశనం చేశారు నీ జీవితం? ఎవరో ఉండరు, వాళ్ళందరి గురించి నీకు చెప్పాలనా ఏమే? నేను ఇట్టానే ఉంటా. ఇట్టాగే ఉంటే నాశనం అయిపోతావు. పోతే పోతాను, నీకేమి? ఎవరు కాబట్టి అడుగుతాండావు? నేను నా మాదిరే ఉంటాను. అయినా నేనెందుకు మారాలా? ఎవరి కోసం మారాలా చెప్పు?